జూనియర్ కళాశాల విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మీ అందరికీ సెకండ్ ఇయర్లోకి స్వాగతం. కరోనా ప్రభావంతో మనం అందరం కూడా ఇళ్ళకే పరిమితం అవడం వల్ల ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఆన్లైన్ తరగతులు ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరందరూ ఇంటి వద్ద ఉండి చక్కగా మేము చెప్పేటటువంటి ఈ యొక్క పాఠాలను శ్రద్ధగా ఆలకించి ఇంకా ఏవైనా విషయాలుంటే వాటిని పుస్తకం ఒకటి తీసుకుని వాటిని నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా విద్యాభ్యాసం చేస్తూ ఉండండి. ఎంత మాత్రం కూడా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. అలాగే ఆరోగ్యంతో పాటు మరి ఈ విద్యా సంవత్సరం విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుని అందులో భాగంగా మా యొక్క ఈ సెల్ ఫోన్ అవ్వచ్చు, లేకపోతే ల్యాప్టాప్ అవ్వచ్చు, మిగిలిన వాటి మాధ్యమం గుండా వస్తున్నటువంటి ఈ పాఠ్యాంశాలను కళాశాల యొక్క విషయం ద్వారా మీరు ఆలకిస్తూ చక్కగా మీ విద్యాభ్యాసాన్ని కొనసాగించండి. సెకండ్ ఇయర్లోకి వచ్చినటువంటి మీ అందరూ కూడా మీ యొక్క జీవితంలో అంత బాగుండాలని ఒక సంస్కృత అధ్యాపకునిగా నేను అభిలషిస్తూ ముందుగా ఆ యొక్క సిద్ధి వినాయకుడిని మనసా స్మరిస్తున్నాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగిరిం ఉపాసమే. మీకు లాంగ్వేజ్ విషయంలో భాగంగా మన సంస్కృతంలో మొట్టమొదటి లెసన్ పద్యభాగం నుంచి మీరు ఈ రోజున వినబోతున్నారు. ఈ లెసన్ దీని యొక్క పేరు విభీషణోపదేశ. విభీషణోపదేశ దీని యొక్క రచయిత ఆదికవి వాల్మీకి మహర్షి. మనకి పాఠ్యాంశాల్లో భాగంగా తప్పనిసరిగా రామాయణంలోంచో, మహాభారతంలోంచో, భాగవతంలోంచో, లేకపోతే పంచమహాకావ్యాల్లోంచో, ప్రసిద్ధమైనటువంటి గ్రంథాల నుంచో మొట్టమొదటి పాఠం ఉంటుంది. మనకి సెకండ్ ఇయర్ సంస్కృతంలో ఈ యొక్క రామాయణ అంతర్గతమైనటువంటి పాఠాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పాఠం పేరు విభీషణోపదేశ. ఈ పాఠకి మీకు అర్థమే ఉంటుంది. విభీషణుడు అంటే ఎవరు? దశకంఠుడైనటువంటి రావణాసురుని తమ్ముడు. అతడు చేసినటువంటి ఉపదేశమే విభీషణ ఉపదేశ. మనం పరిచయంలోకి వెళ్దాం. ముందుగా కవి గురించి పాఠంలో ప్రారంభంలో ఏమి చెప్పాలన్న విషయాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. సంస్కృత వాంగ్మయే ఆదికావ్యమితి ప్రసిద్ధం శ్రీమద్ రామాయణం మహర్షిన వాల్మీకిన విరచితం. సంస్కృత వాంగ్మయంలో మొట్టమొదటి కావ్యం, ఆది కావ్యం శ్రీమద్ రామాయణం, రాముని కథ.
ఇది 24,000 శ్లోకాల మహాకావ్యం. దీని యొక్క రచయిత ఆదికవి బిరుదాంకితుడు, మహర్షిగా ప్రసిద్ధిగాంచినటువంటి మహానుభావుడు వాల్మీకి. శ్రీమద్ రామాయణే అస్మిన్ కాండసప్తకం వర్తతే. అయితే శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే కాండలు అంటారు. ఇవి సప్తకం 7 ఉన్నాయి. అవేంటి? తథాచ. నాకు తెలుసుండి మీరు 10వ తరగతిలో ఆల్రెడీ రామాయణం చదివి ఉంటారు. అప్పుడే మీరు గ్రహించుంటారు రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని కాండలు ఉన్నాయి. సప్తకాండాత్మకం రామాయణం 7 కాండలు ఉన్నాయి. అందులో ఒకటోది బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధాకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. 24 సహస్ర శ్లోకాత్మకే అస్మిన్ శ్రీరామస్య చరితం వర్ణితమస్తి. 24 24 సహస్ర 24,000 శ్లోకాలు ఉన్నటువంటి ఈ రామాయణంలో రాముని యొక్క చరిత్ర వర్ణించబడింది. రాముని యొక్క చరిత్ర మనం ఎందుకు వినాలి? ఒక నాయకుడిగా ఎలా ప్రవర్తించాలి, ఒక తండ్రికి కొడుకులా, ఒక తమ్ముడికి అన్నలా, సాధ్యమైనటువంటి సీతకి తగినటువంటి ఏకపత్ని వ్రతం ఉన్నటువంటి మహానుభావుడు ఆ విధంగా ఒక మంచి భర్తగా, సుగ్రీవుడు లాంటి వాడికి మంచి మిత్రుడిగా, హనుమంతుడికి ఒక ప్రియమైనటువంటి దైవ స్వరూపంగా, మనందరికీ కూడా ఆ గొప్ప మహారాజు, గొప్ప దైవ స్వరూపంగా, ఈ విధంగా చాలా కోణాల్లో ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలి, నీతిబద్ధమైన నియమాన్వితమైనటువంటి మనిషి ఎలా ఉండాలి అన్న సంగతి రాముని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి రామాయణాన్ని మనం ఈ కోణంలో చదవాలి. అలాగే రావణాసురుడు మహానుభావుడు, సాక్షాత్తు బ్రహ్మ యొక్క మనవడు. అట్లాంటి వాడు గొప్ప శివభక్తుడు, మహా తపస్వి, దశకంఠుడు, బ్రహ్మజ్ఞాని. అట్లాంటి వాడు కూడా ఎందుకు ఆ విధంగా పతనం కావాల్సి వచ్చింది? ఆ కోణంలో కూడా మనం రామాయణాన్ని పరిశీలనాత్మకంగా చదవాలి. అంటే మనిషి ఎంత గొప్పవాడైనా అతనిలో ఏదైనా ఒక చిన్న దుర్గుణం కనుక ప్రవేశిస్తే అది ఎంతటి వినాశనాన్ని దారితీస్తుందో ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ ప్రతినాయకుడి పాత్ర మనకు ఆ విధంగా వ్యక్తపరుస్తుంది. అలాగే రాముడు లాంటి వాళ్ళకి అడవికి వెళ్ళిన తర్వాత మరి మహర్షులు ఆశీర్వాదిస్తారు. అలాగే కూడా భార్య లక్ష్మణుడి యొక్క మరి అండదండలు ఉంటాయి. లక్ష్మణుడు రాముడికి ఎలాగైతే సీత తోడు నీడో లక్ష్మణుడు కూడా అంతే కదా. అలాగే సుందరకాండ, దానికి ముందు కిష్కింధకాండ చూస్తే వానర సైన్యం ఏ విధంగా సహాయపడతారు చూడండి. తనకి ఏమీ లేకపోయినా ఒక మంచితనం ఉంటే చాలు, అతని జీవితంలో మిగిలినటువంటి జనం ఏ విధంగా సహాయపడతారో కూడా రాముని బట్టి అర్థమవుతుంది. రావణాసుని బట్టి ఏం అర్థమవుతుందంటే అతనికి ఉన్నటువంటి ఎంతో గొప్పతనం ఉన్నా సరే దుర్గుణం వల్ల ఏ విధంగా సొంత సోదరుడు విభీషణుడు ఆయన్ని వదిలేసి రాముని పక్షంలో వెళ్ళిపోతాడు. అంటే మంచితనం కనుక ఉంటే కనుక
మనకి అందరూ సహాయపడతారు. ఎంత గొప్పవాడైనా వాడిలో కనుక దుర్గుణం ప్రవేశిస్తే కనుక మనవాడే సొంత వ్యక్తి తమ్ముడే రావణాసురుడికి తమ్ముడి విభీషణుడు. అతడు రావణాసురుడిని వదిలి రాముని పక్షంలోకి చేరుకుపోతాడు. అంటే ఇక్కడ కూడా మనం ధర్మాన్ని మంచిని తీసుకోవాలి రామాయణం విని. ఇంతేకాదు రామాయణంలో ఇంకా ఎన్నో ధర్మాలు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు రామాయణం ద్వారా ఎన్నో గ్రహించవచ్చు, జీవితం గురించి అవగాహన చేసుకోవచ్చు. అట్లాంటి రామాయణంలోంచి మనకి ఈ పాఠం ఇవ్వడం, విభీషణోపదేశం ఇవ్వడం మన యొక్క అదృష్టం. ఇది రాసిన వాడు కూడా మామూలు వ్యక్తి కాదు. ఆదికవి బిరుదాంకితుడు వాల్మీకి మహర్షి, తపశ్శక్తి సంపన్నుడు. ఆయన చెప్తూ ఉండగా మరి ఈ యొక్క శిష్యులందరూ కూడా మననం చేశారు. మంచి శ్లోకం ఉంటుంది, మీకు అందరికీ 10వ క్లాసులో మీరు రామాయణం చదువుకుంటారు కాబట్టి. వాల్మీకి మహర్షి నది వద్దకు వెళ్తాడు. అక్కడ ఒక కిరాతుడు చేసినటువంటి పనిని చూసి వాడిని శపిస్తూ చెప్తారన్నమాట. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతి సమః యత్ క్రౌంచ మిథునాదేకం అవధిహి కామమోహితం అని. అదే మొట్టమొదటి వాంగ్మయంలో మొట్టమొదటి శ్లోకమైంది. ఆ విధంగానే అటువంటి లయతోటి, అటువంటి ఛందస్సుతోటే రామాయణాన్ని మరి చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇట్లాంటి గొప్ప తపశక్తి సంపన్న వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి గ్రంథం మనకి పాఠశాస్త్రంగా ఇవ్వడం మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. అయితే ప్రస్తుతం ఈ రామాయణంలో ఎన్నో కాండాలు ఉన్నాయి. అందులో అయం పాఠ్యభాగ యుద్ధకాండ స్వీకృత. మన విభీషణోపదేశమైనటువంటి పాఠ్యభాగము యుద్ధకాండ నుంచి స్వీకరించబడింది. అస్మిన్ పాఠ్యభాగే సీతాపహరణం కృతవతే రావణాయ విభీషణేన హృదయతాం దశరథాయ మైథిలి ఇది సదుపదేశ కృత. ఈ పాఠ్యాంశంలోని ముఖ్య విషయం ఏంటంటే, మీరు టోటల్గా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, రావణాసురుడి చేత అపహరించబడినటువంటి సీతని తిరిగి రామునికి ఇవ్వబడాలి. ఓ అన్న రావణాసురుడా, నువ్వు సీతని రాముడికి అప్పచెప్పాయి అని చెప్పాడు విభీషణుడు. కాబట్టి సారాంశం ఏంటంటే, సీతని రాముడికి అప్పచెప్పు అని అన్నకు చేసినటువంటి మంచి ఉపదేశమే ఈ యొక్క పాఠం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దాని పేరే విభీషణోపదేశ. ఇందులో ఉన్నటువంటి శ్లోకాలు 30 వరకు ఉన్నాయి. నేను వీటిల్లో ముఖ్యమైనటువంటి శ్లోకాలవి చదువుతూ, అన్ని ముఖ్యమైనవి క్రమక్రమంగా సమయాన్ని అనుసరిస్తూ చదువుతుంటాను. మీరు తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు పుస్తకం తీసుకుని పుస్తకంలో రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకి ఫస్ట్ ఇయర్లో ఎలాగైతే మరి లఘు సమాధాన ప్రశ్నలు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, అలాగే ఏకపద ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఉన్నాయో, సందర్భ వాక్యాలు ఉన్నాయో, ప్రతి లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయో, అదేవిధంగా ఈ లెసన్ నుంచి కూడా లఘు సమాధాన ప్రశ్నలు, అలాగే 1 వర్డ్ ఆన్సర్స్, 1 సెంటెన్స్ ఆన్సర్స్, అలాగే సందర్భ వాక్యాలు, ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏదైనా అటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఏదైనా అంశం ఉంటే కనుక తప్పనిసరిగా మీరు పుస్తకం మీద నోట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అయితే రావణాసురుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అటువంటి సమయంలో ఈ రాక్షస సైన్యాన్ని ఉద్దేశించి ఈ యొక్క విభీషణుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు, రావణాసురుడు కూడా చెప్తున్నాడు. అది ఈ పాఠం యొక్క విషయం. మొట్టమొదటి శ్లోకం వినండి. తాన్ గృహీత ఆయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. ఇక్కడ
వివిధములైనటువంటి ఆయుధములు ధరించి మరి యుద్ధానికి సిద్ధమైనటువంటి ఈ రాక్షస సమూహం ఉంది. వీళ్ళందరినీ ఒకసారి వారించి విభీషణుడు చెప్తున్నాడు ఏంటంటే ఒక ఉపదేశం, ఒక మంచి మాట అమృతం లాంటిది. ఏదైనా సరే మన జీవితంలో పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇంట్లో తండ్రి తల్లి తాతయ్య నాన్నమ్మ ఇట్లాంటి వాళ్ళు చెప్తుంటారు, మన ఊర్లో కూడా చెప్తుంటారు మనం మంచి మాట. ఒక్కోసారి మంచి మాట చేదుగా అనిపించవచ్చు, కానీ అందులో ఔషధం ఉంది, అమృతం ఉంది. కాబట్టి విభీషణుడు చెప్తున్నాడు వీళ్ళందరికీ, అపి ఉపాయైః త్రిభిః తాత యః అర్ధః ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమకాలాంస్తాన్ యుక్తాన్ ఆహు మహీమనీషినః. రావణాసుడికి మిగిలిన సైన్యాన్ని చెప్తున్న విషయం ఏంటంటే, మనకి ఉపాయాలు ఉన్నాయి, 4 ఉపాయాలు ఉన్నాయి. సామ దాన భేద దండోపాయాలు. అంటే నచ్చ చెప్పాలి శత్రువుకి, లేకపోతే ఏదైనా ప్రతిఫలం లాంటిది ఇవ్వాలి దానం, లేకపోతే ఎదిరించాలి. ఈ 3 కానప్పుడు దండోపాయాన్ని వెళ్ళాలి. అంటే యుద్ధం ఎప్పుడు అవ్వాలి? సామ దాన భేద ఉపాయాలు పనికిరానప్పుడు చిట్ట చివరిసారిగా యుద్ధానికి వెళ్ళాలి. ఈలోగా మరి సామం అంటే నచ్చ చెప్పడం ఉంది కదా. కాబట్టి విద్వాంసులు ఏం చేస్తారంటే ఏదైనా విషయానికి ముందు ఆలోచిస్తారన్నమాట, ఏ విధంగా నచ్చ చెప్పాలన్న విషయాన్ని ఆలోచిస్తారు. కాబట్టి అది చూడండి అని చెప్తున్నాడు విభీషణుడు. అపి ఉపాయైః త్రిభిః, ఇక్కడ 3 ఉన్నాయి, సామ దాన భేదం. అపి ఉపాయైః త్రిభిః తాత యః అర్ధః ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమకాలాం తాన్ యుక్తాన్ ఆహుః మనీషినః. ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాన్స్తాత సిద్ధ్యంతి పరీక్ష్య విధినా కృతాః. ఇప్పుడు మన ఎదురుకున్న ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అట్లాంటి వాడి మీద ఏదైనా బాల ప్రయోగం చేసాం అనుకోండి, వాడు తప్పనిసరిగా మన మీద పడతాడు. వాడే కనుక మత్తులో ఉండో, లేకపోతే అదృష్ట విహీనుడైపోయి ఉండో, లేకపోతే ఇంకేదైనా వాడు మన ఎదురుకుండా పోరాడలేని పరిస్థితి వచ్చే సందర్భంలో అయితే కనుక వాడి మీద ఏదైనా చేసినా పర్వాలేదు. అంటే 3 విషయాలు ఉన్నాయి. ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు. అట్లాంటి వాడే పర్వాలేదు. వాడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు, శక్తివంతుడు. అట్లాంటి వాడి మీద ఊరికనే ఏదైనా కనుక ప్రయోగం చేసాం అనుకోండి, తప్పనిసరిగా ఆ ప్రయోగం విఫలమవుతుంది. ఉదాహరణకి ఒక మహావృక్షం ఉంది, దాన్ని పెగలెత్తావు, నువ్వు మామూలుగా వెళ్ళి నీ యొక్క శిరస్సుతో ఇలా గెట్టకూడదు, అదే పడదు. నీ శిరస్సుకి అంటే నీ తలకాకి ఎక్కడో అక్కడ చిల్లి పడుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఎవరి మీదకి వెళ్ళాలి, దారి మధ్యలో ఏదో ఒక పుల్ల అంటే ఒక కొమ్మలాంటిది పడిపోయింది, తేలిగ్గా ఉంది, అది తీయడం చాలా ఈజీ కదా, సులువు కదా, ఇలా పట్టుకుని పడేస్తాం. కాబట్టి ఎక్కడ ఎలాగా నీ యొక్క బలం ప్రయోగించాలి, ఎంతవరకు ప్రయోగించాలి తెలుసుకోవాలి. బలాని అపరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్య కథం చన. మనమందరం ఉన్నాం అంటే మనమందరం అంటే ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి విషయం చెప్తున్నాడు విభీషణ రాజు అన్నమాట. రావణాసుడు మిగిలినటువంటి రాక్షసు. మనమందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయం గ్రహించాలి, ఏమిటంటే మనకన్నా శత్రువులు చాలా బలవంతులు. శత్రువులు అంటే ఇక్కడ పరేషాం వానరులు, అలాగే రాముడు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బలవంతులు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి. ఎప్పుడు కూడా మనం మన శత్రువుని
తక్కువగా అంచనా వేయకూడదు. శత్రువు ఎప్పుడు కూడా బలవంతుడు అని చెప్పేసి మనము యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ముందు యుక్తాయుక్తమైనటువంటి విచక్షణ జ్ఞానం మనిషికి ఉండాలి అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఒక మంచి వాక్యం ఉంది. పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్య కథంచన. అంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. పరేషాం, ఇక్కడ రాబోయేటువంటి ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే కేశాం బలాని అమేయాని, ఎవరి బలములు గొప్పవి మనకన్నా పరులవి. అంటే పరేషాం అంటే వానరానం లేకపోతే పరేషాం అని అర్థం చేసుకోవాలి. ఆన్సర్ పరేషాం బలాని అమేయాని, చాలా గొప్పవి. ఇప్పుడు కూడా శత్రువుని తక్కువగా అంచనా వేయకూడదు అని విభీషణుడు చెప్తున్నాడు. అలాగే ఖరో యద్యతి వృత్తస్తు స రామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్యా యథా బలం. ఇంతకుముందు మీరు వినే ఉంటారు, ఖరుడు రాక్షసుడు వాడు చచ్చిపోయాడు రాముడి చేతిలో. నీకేం అర్థమవుతుంది? రాముడు తప్పనిసరిగా రాక్షసుల్ని సులువుగానే సంహారం చేయగలడు. అది ముందు ఎస్టిమేట్ వేసుకోవాలి. వాడి పేరు ఖరుడు. రాముడితో తలపడి చనిపోయాడు. ఇక్కడ కూడా ఒక కొనుగోడు అవసరం. రణే రామేణ కహ హతః. రణే యుద్ధమునందు రాముని చేత కహ ఎవడు హతః చనిపోయాడు? ఖరుడు అనేటువంటి రాక్షసుడు. మన ఆన్సర్ ఏం రాయాలి? రణే రామేణ ఖరః హతః. మన మామూలు కరహ కాదు, ఒత్తు ఖరః హతః. కాబట్టి ఇంతకుముందు ఈ విధంగా రాముడు అంటే మనతో యుద్ధానికి మన మీదకి రాబోతున్నటువంటి, అంటే మనం వెళ్తే అటువంటి రాముడు వస్తున్నాడు. మరి అతడు ఆల్రెడీ అతని మీదకి వెళ్ళినటువంటి ఖరుణ్ణి సంహారం చేశాడు. మనం ఎంత? మనం కూడా సంహరించబడతాము అని చెప్తున్నాడు భవిష్యత్తు మాట రావణాసురుడికి విభీషణుడు. నతు క్షమం వీర్యవతా తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దయతామస్య మైథిలి. కాబట్టి ఓ అన్నయ్య, ఓ నిశాచరులారా అందరూ వినండి, ఓ అన్నయ్య వినండి. ఏంటంటే మైథిలి అన్నా వైదేహి అన్నా సీత అన్న ఒకటి. సీతని తప్పనిసరిగా రాముడికి అప్పచెప్పాలి. ఆ విధంగా చేయడమే ధర్మము, ఇక్కడ నియమము. అలా చేస్తే మనకు ఎటువంటి ఆపద ఉండదు. దీయతాం అస్య మైథిలి. అస్య అంటే ఆ యొక్క మహానుభావుడైనటువంటి రాముడికి రావణాసుడి చేత సీత ఇవ్వబడాలి అని చెప్తున్నాం. మైథిలి దీయతాం. వైరం నిరర్థకం, రాముడితో వైరం శత్రుత్వము పనికిరాదు అని చెప్తున్నాడు. అలాగే ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం తథ్యం త్వహం బ్రూమి దీయతామస్య మైథిలి. కాబట్టి నేను ప్రియంగా చెప్తున్నాను, నావాడు కాబట్టి చెప్తున్నాను, నా వాళ్ళు కాబట్టి అందరూ చెప్తున్నాను. ఓ నిశాచరులారా, అలాగే ఓ మహానుభావుడు అన్నయ్య మైథిలి, ఆ మైథిలిని మరి ఇచ్చేయి, సీతని ఇచ్చేయి రాముడికి, నేను ఒక సోదరుడుగా చెప్తున్నాను. త్యజ ఆశు కోపం సుఖధర్మనాశనం. ఆయన సుఖాన్ని ధర్మాన్ని పోగొట్టేటటువంటి, సుఖం ఉండదు ధర్మం ఉండదు, అటువంటి కోపాన్ని విడిచిపెట్టు. భజస్వ ధర్మం ప్రతి కీర్తివర్ధనం. జీవితంలో మనకి సంతోషాన్ని ఇచ్చేది ఒకటే, పేరునిచ్చేది ఒకటే, ధర్మం. దాన్ని పాటించు, ధర్మంగా జీవించు, ధర్మాన్ని సేవించు. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవ. నువ్వు ఆ రకంగా ఉండగలిగితే ప్రదీయతాం దశరథాయ మైథిలి. రాముడికి సీతను కనుక నువ్వు చక్కగా తిరిగి ఇచ్చేస్తే కనుక మనం అందరం, మన రాక్షస వంశం అందరూ కూడా, ఈ లంక అందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తాం, లేకపోతే నాశనం తప్పదు అని చెప్తున్నాడు. ఈ విధంగా
విభీషణుడి యొక్క ఉపదేశం మొదలవుతుంది. తతః ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ రాక్షసాధిపతేర్వేష్మ భీమకర్మ విభీషణ. రావణాసుడి యొక్క ప్రాంగణంలో, గృహ ప్రాంగణంలో ఈ విభీషణుడు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత కూడా యదా ప్రవృత్తి వైదేహి సంగ్రామేహ పరంతప సంప్రాప్తి పరంతప తదా ప్రకృతి దృశ్యంతే నిమిత్తాని అశుభాని నహ. ఈ శ్లోకంలో కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. అన్నయ్య మంచి విషయం గుర్తుపెట్టుకోవాలి. లంక అంటే మన శ్రీలంక, మన యొక్క పరిపాలిస్తున్న రావణాసుడు పరిపాలిస్తున్న లంక బాగోలేదు. ఎప్పటి నుంచి బాగోలేదు? ఈ ప్లేస్కి సీత వచ్చిన దగ్గర నుంచి కూడా అంత అశుభంగా ఉంది అని చెప్తున్నాడు. యదా ప్రవృత్తి వైదేహి సంప్రాప్తేహ పరంతప. ఈ ప్లేస్కి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆవిడ బాధపడుతూ ఉంది. అప్పటి నుంచి కూడా మనకి బాగోలేదు అని చెప్తున్నాడు. తథా ప్రవృత్తి దృశ్యంతే నిమిత్తాని అశుభాని నహ. అట్లా అప్పటి నుంచి కూడా మనందరికీ కూడా అశుభం కనిపిస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఈ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి, ఆన్సర్ ఉందండి. క్వశ్చన్ ఏంటంటే కథా ప్రభృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే. ఎప్పటి నుంచి కథా ప్రభృతి, ఎప్పటి నుంచి లంకలో అశుభాని నిమిత్తాన్ని అశుభాలు కనిపిస్తున్నాయి, అశుభ చిహ్నాలు కనిపిస్తున్నాయంటే యథా ప్రభృతి ఎప్పుడైతే వైదేహి సీత ఇక్కడికి వచ్చిందో, అంటే యథా ప్రవృత్తి వైదేహి సంప్రాప్త తదా ప్రవృత్తి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అని రాయాలి. యథా ప్రవృత్తి వైదేహి అత్ర సంప్రాప్త యథా ప్రవృత్తి వైదేహి అత్ర సంప్రాప్త తదా ప్రవృత్తి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అని ఆన్సర్ రాయాలి. ఆ విధంగా హెచ్చరిస్తున్నాడు అన్నయ్యకి, నువ్వు తప్పనిసరిగా విను, సీతని అప్పచెప్పే రాముడికి అంటున్నాడు. ఇంకా ఏ విధంగా ఈ రావణాసుడికి ఎదుకు వచ్చేస్తున్నాడు, లంక గురించి ఏ రకంగా చెప్తున్నాడు, సీత యొక్క బాధ గురించి ఏ రకంగా చెప్తున్నాడు అన్న సంగతి ఎదురు శ్లోకాలు ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చదువుతాను. వీటి వివరణ 2వ భాగంలో ఇప్పుడు జరుగుతుంది. గవాం పయాంసి స్కన్నాని విమదా వరకుంజరాః దీనం అశ్వాః ప్రహేషంతే నవగ్రాసాభినందినః ఖరోష్ట్రాశ్వతరా రాజన్ భిన్నరోమాః స్రవంతి చ న స్వభావే అన్వతిష్టంతే విధానైః అపి చింతితాః వయసః సంఘర్షః క్రూరా వ్యాహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘర్షః క్రవ్యాదానాం మృగాణాంచ పురీద్వారేషు సంఘర్షః శ్రూయంతే విపులాఘోషాః స విస్ఫూర్జతి విశ్వనః ఇదం చ యది వా మోహాత్ లోభాద్వా వ్యాహృతం మయా తత్రాపి చ మహారాజ న దోషం కర్తుం అర్హసి అయం హి దోషః సర్వస్య జనస్య అస్య ఉపలక్ష్యతే రాక్షసీనాం చ పురస్య అంతఃపురస్య చ. వీటి వివరణ 2వ భాగంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా విభీషణోపదేశ పాఠ్యాంశం మొదలైనది. మనకి ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉందో పేపర్ మోడల్, అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఉండవచ్చును. అయితే కరోనా ప్రభావంతో మనకి కొన్ని పాఠ్యాంశాలని, అంటే కొన్ని చాప్టర్స్ని ఇందులో డిలీట్ చేయడం జరిగింది. అవి తప్పించి మిగిలిన వాటిని మనం చెప్పుకుందాం. పద్య భాగంలో 2 ఉన్నాయి డిలీటెడ్, గద్య భాగంలో 2 ఉన్నాయి, అలాగే మానిటైల్ వాటిల్లో కూడా 1 ఉందన్నమాట. ఈ విధంగా 3 + 2 5 కూడా డిలీటెడ్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా చెప్పుకుందాం. గ్రామర్ యాజ్ ఇట్ ఈజ్ ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు మన యొక్క సంస్కృతం క్లాసుల్ని ఫాలో అవుతుండండి. సెకండ్ విషయం కోసము తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ.